దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. విశ్వాసంలో ఎదగకుండా ఆపే 3 విషయాలు గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. విశ్వాసంలో ఎదగకుండా ఆపగలిగినటువంటి కారణాలు ఏముంటాయి ఆధ్యాత్మిక జీవితంలో అనే విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి చాలామంది క్రైస్తవులు విశ్వాసంలో ఎదగాలి, ఆధ్యాత్మికంగా బలపడాలి, క్రీస్తుకు దగ్గరగా నడవాలి, మరి దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి అని అనుకుంటారు. కానీ వారు వెళ్తున్నటువంటి ఆత్మీయ యాత్రలో వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైనటువంటి ఆటంకాలు, అవరోధాలు వస్తున్న కారణాలను బట్టి మరి ఆ విశ్వాస జీవితంలో వారు వృద్ధి చెందలేనటువంటి స్థితిలో మరి ఈనాడు క్రైస్తవులు ఎంతోమంది ఉండడము గమనార్హం. అయితే మరి అసలు ఏ కారణాలను బట్టి, దేని విషయాలను బట్టి, ఏ ఆటంకాలను బట్టి మనము మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగలేకపోతున్నాము? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నా యొక్క బలహీనతలకు కారణం ఏంటి? నేను క్రీస్తులో వెనకపడిపోవడానికి కారణం ఏంటి? నేను ఏం మిస్టేక్స్ చేస్తున్నాను అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నారా? నేనైతే ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉంటానండి. ఒక్కొక్కసారి ఎప్పుడైనా నా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నేను వెనక్కి వెళ్తున్నాను అని నాకు అనిపిస్తే, పరిశుద్ధాత్మలో ఆ ఒక్క ఫీలింగ్ నాకు అనిపిస్తుంటే వెంటనే చెక్ చేసుకుంటాను. దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏమైనా చేయాలంటే చేస్తాను. నా వల్ల అయితే చేస్తా, లేకపోతే దేవుని సహాయం తీసుకునైనా ఆ మార్పు కొరకు నేను ఎంతో ప్రయత్నిస్తాను. ఆ ఒక క్రియలో నేను ఉంటాను. మరి ఒకవేళ మీకు ఈ విషయాలు తెలియకపోతే కనుక, దేని కొరకు నేను ఈ విధంగా అవుతున్నాను అనేది మీరు ఇంకనూ గుర్తించినట్లయితే కనుక, మరి ఈ సందేశం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ముందుకి సాగుదాము. ఇక్కడ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాల్లో ఈ విధంగా రాయబడిందండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు ఈ విధంగా రాయబడింది. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హుమనెయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించునని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. చూడండి, ఇక్కడ వ్రాయబడింది అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అట్లాంటి మాటలు మాట్లాడేవారు మరింతగా భక్తిహీనులవుతారు. అదేవిధంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి పౌలు భక్తుడు రాస్తున్నారండి. హుమనెయును ఫిలేతు అనేటువంటి వ్యక్తుల గురించి చెప్తూ, వీళ్ళు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్య విషయంలో తప్పిపోయి కొందరు విశ్వాసాన్ని చెరుపుచున్నారు అని వాక్యం సెలవిస్తుందండి. చూడండి, ఇదివరకు పాత రోజుల్లో మరి నా చిన్నతనం గురించి నేనైతే నా అనుభవం గురించి నేను చెప్తాను. మా చిన్నతనంలో నేను ఎక్కువగా గమనించింది ఏంటంటే, మరి సాయంకాలం అవ్వంగానే చక్కగా మరి మన అమ్మమ్మలు కావచ్చు, మన నాయనమ్మలు కావచ్చు, ఇరుగు పొరుగు వారు అందరూ కలిసి కూర్చుని మరి మాటలాడుకుంటూ ఉండేవారు. ఆ ఒక్క మీటింగ్స్ ఎలాగుండేవంటే చాలాసేపు ఎక్కువసేపు ఉండేవి. సాయంకాలము ఇక 5-5:30 అయిందంటే కూర్చుని మాటలు మాట్లాడుకుంటున్న వారు రాత్రి మరి 9-10 వరకు మాట్లాడుకునే సందర్భాలు ఉండేవి మా చిన్నతనంలో. మరి అప్పట్లో ఈ సీరియల్స్ అని లేకపోతే ఇట్లాంటి నాటికలని ఏమంత పెద్దగా ఉండేవి కాదండి మా చిన్నతనంలో. కేవలం మాటలు మాట్లాడుకుంటూనే ఉండేవారు. మరి ఆ ఒక్క మాటలు కూడా ఇతరులను పాడు చేసే మాటలు కాదులేండి, అవి చక్కగా ఉండేవి. ఒకరినొకరు ఓదార్చుకోవడం, ఒకరినొకరిని బలపరుచుకోవడం, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే వారి గురించి చెప్పి వారిని కాస్త బలపరచడం, ఇలాగ ఉండేది. మంచిగా ఉండేది ఆ మీటింగ్స్ కూడా. వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు మా చిన్నతనంలో
మా అమ్మమ్మ గారు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు. కానీ ఆ తర్వాత కొంచెము మరి సీరియల్స్ వచ్చిన తర్వాత, ఈ సాయంకాలం ఈ నాటికలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత చాలామంది ఇవన్నీ చూసి మరి ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం, సనుగుడు, గొనుగుడు, వాళ్ళింట్లో ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో ఏం జరుగుతుందని ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి భర్తకి కొంచెము భర్తకి, పిల్లలకి క్యారేజీలు పెట్టి పంపించేసిన తర్వాత ఇంకా ఫ్రీ అయిపోతారు. చక్కగా ఫ్రెష్ అయిపోయి, రెడీ అయిపోయి బయటకొచ్చి వాళ్ళింటికో, వీళ్ళింటికో వెళ్ళిపోయి కూర్చుని వాళ్ళమ్మాయి ఇలా చేసిందంట పిన్నిగారు తెలుసా మీకు? వీళ్ళమ్మాయి ఇలా చేసిందంట పిన్నిగారు తెలుసా మీకు? వాళ్ళమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పకుండా ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంట మీకు తెలుసా అండి? ఎంత అన్యాయం చేసిందండి వాళ్ళ తల్లిదండ్రులకి? ఇలా చేయొచ్చా అండి? అదా అండి? ఇదా అండి? అని చెప్పి ఇలా ఒకటి మాట్లాడుకుంటూ అది వారి గురించి, వీరి గురించి చెప్పుకున్నటువంటి మాటలు ఆ ఒక్క గృహము దాటి మరి వేరొక గృహాల్లోకి వెళ్ళడం, అలా కొరుకుడు పుండు పాకినట్లుగా ఆ మాటలన్నీ ఒక చోట నుండి ఒక చోటకి, ఒక చోట నుండి ఒక చోటకి స్ప్రెడ్ అయిపోతున్నాయంట. మీరు గజ్జి వచ్చిన వారిని చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఆ గజ్జి ఉన్నవారు వాళ్ళకి విపరీతమైనటువంటి దురద, ఇచ్చింగ్ ఉంటదండి. వాళ్ళు ఆ దురద వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని గోక్కోవాలి అని ప్రయత్నిస్తారు, ఆరాటపడతారు. అది ఆ గోక్కుంటున్నప్పుడు అంతా వాళ్ళకి చక్కగా అనిపిస్తదంట. హాయిగా ఉంటదంట. అది ఒక్కసారి ఆపేశారంటే ఇంకా ఒళ్ళంతా కూడా స్ప్రెడ్ అయిపోయేది. మంటలు మంటలుగా ఉండి ఆ గజ్జి వాళ్ళని వేధిస్తూ ఉంటదంట. కుష్టు కూడా అంతేనండి. వాళ్ళకి ఆ పుండు ఒక చోట నుంచి అదలా పాకుతూ ఆ ఒళ్ళంతా కూడా తినేయడము స్టార్ట్ చేస్తదది. అదే రీతిగా మన మాటలంట ఈరోజు కొరుకుడు పుండు పాకినట్టు అవిశ్వాసంగా, అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్న వారి యొక్క మాటలు కూడా ఇలాగే ఉంటాయంట. కొరుకుడు పుండు పాకినట్లుగా ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి, ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయంట. స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయంట. చూడండి, ఒకరు మొన్న మధ్య కాదులేండి, కొంతకాలం అయింది. ఫోన్ చేసి ఒకసారి మాతో ఇలాగ చెప్తున్నారు ఆయన. నా భార్యకు నాకన్నా కూడా మా పక్కింట్లో ఉన్నటువంటి సహోదరి మీద నమ్మకం ఎక్కువండి. ఆవిడ ఏం చెప్తే అది నమ్ముతారు నా భార్య అని అంటే, ఏమైందండి, ఏ విషయంలో అని మేము అడిగినప్పుడు ఆయన చెప్తున్నారు. ఒకసారి నేను రోడ్డు మీద ఒక స్త్రీతో నేను మాట్లాడుతున్నానని మా పక్కింట్లో ఉన్నటువంటి సహోదరి చూశారు నన్ను. చూసి వెంటనే ఆ విషయాన్ని తీసుకొచ్చి మా ఆవిడతో చెప్పాక అసలు వెనక ముందు ఆలోచించకుండా వెంటనే మరి పెట్టబేడ సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోదామని అనుకుంది ఆవిడ. నేను ఇంటికొచ్చి ఈ యొక్క వ్యవహారం అంతా చూసి నేను ఆశ్చర్యపడ్డాను. ఏమైంది, ఉన్నట్టుండి నీకు ఏం జరిగింది, ఎందుకు నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు అని అంటే, అప్పుడు ఆవిడ నాతో ఇలాగ అంటున్నారు. మన పక్కింట్లో ఉన్నటువంటి అక్క మీ గురించి ఈరోజు నాకు ఈ విధంగా చెప్పింది. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారంట కదా, మీకేవో అక్రమ సంబంధాలు ఉన్నాయంట కదా, నాకన్నా మీకు ఆ బయట ఉన్నటువంటి పరాయి స్త్రీలే ఎక్కువైపోయారంట కదా, మరి ఇంకా నేనెందుకు, మరి వివాహం ఎందుకు, ఈ కుటుంబం ఎందుకు, ఈ సంసారం ఎందుకు, ఈ పిల్లలు ఎందుకు, ఇవన్నీ నాకు అక్కర్లేదండి, నేను ఇంక వెళ్ళిపోతాను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను నేనని చెప్పి ఆవిడ మరి మాట్లాడకుండా భర్త యొక్క సమాధానం కూడా ఆమె తెలుసుకోకుండా వెంటనే ఆవిడ వెళ్ళిపోవాలని సిద్ధపడిపోయారంటే, వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయారంటే ఏ మాత్రం చెప్పకుండా. మరి ఏంటి బ్రదర్ అది, దాని సంగతి ఏంటి అని మేము అడిగితే ఆయన చెప్తున్నారు, సిస్టర్ నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తున్నటువంటి వ్యక్తిని, నాకు బయట కొంతమంది ఈ పాలసీస్ చేస్తున్నటువంటి వారు ఉంటారు, వారితో ఒక్కొక్కసారి మాట్లాడాల్సి వస్తుంది. మరి వాళ్ళు ఆ పాలసీలు తీసుకోవాలన్నా అవి చేయించాలన్నా కొంతమందితో నేను మాట్లాడాల్సి వస్తుంది. నా పనే ఇది. కొన్నిసార్లు ఆఫీస్లో ఉంటాను, కొన్నిసార్లు బయటికి వస్తుంటాను. అంత మాత్రాన నాకు పరాయి స్త్రీలతో సంబంధం ఉన్నట్టు కాదు కదా. అంటే నా భార్యకు నాకన్నా కూడా పక్కనున్న స్త్రీల మీద ఎక్కువ నమ్మకము, వాళ్ళని ఎక్కువగా ఆవిడ విశ్వసిస్తున్నారు, వారిపైన ఎక్కువగా ఆవిడ నమ్మకం కలిగి ఉన్నారు. నా కుటుంబం అంతా ఇప్పుడు ఆ పక్కనున్నటువంటి స్త్రీ వల్ల, ఆ సహోదరు వల్ల నా కుటుంబం ఇప్పుడు చిన్నాభిన్నం అయిపోయింది అని చెప్పుకొని ఆయన లబోదిబోమని ఏడ్చారు.
ఎంత బతిమలాడినా సరే ఆవిడ రాలేదంట. చూడండి, ఈ రోజుల్లో మరి కుటుంబాలు ఇలాగ ఉంటున్నాయి. మరి కొంతమంది తల్లిదండ్రులు ఏవేవో చెప్పి మరి వాళ్ళ పిల్లలకి కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ఏవో చిన్న చిన్న అభ్యంతరాలు వచ్చినప్పుడు, నువ్వు ఇక ఉండొద్దమ్మా, ఇంటికొచ్చేసి, అలాంటి వ్యక్తితో నువ్వేంటి ఉండేది, ఇక నువ్వు ఇంటికి రా, మేము చూసుకుంటాం, మేము నీకు ఉన్నాం కదా, నువ్వు ఇంటికొచ్చి ఇక్కడే ఉండిపో, అతనే వస్తాడులే ఏదో ఒక రోజు అని చెప్పి ఈ విధంగా తల్లిదండ్రులు కూడా మధ్యలో దూరి భార్యాభర్తల మధ్యలో వాళ్ళ కుటుంబాలను చెడగొడతారు. మరి ఎక్కడెక్కడ వారికో మరి ఇంట్లో ఉన్నటువంటి సంగతులు, బెడ్రూమ్లో ఉన్నటువంటి సంగతులు షేర్ చేసుకుంటూ వాళ్ళకి వీళ్ళకి అన్ని చెప్పుకుంటూ ఉండడం వల్ల అపవాది మీ మధ్యలోకి వస్తున్నాడు, మీ కుటుంబాల్లోకి వస్తున్నాడు, మీ కాపురాన్ని కూలగొడుతున్నాడు, మీ కుటుంబాలని నాశనం చేస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును అని వాక్యం రాయబడిందండి. మీకు మీ భర్తకి ఎన్నైనా ఉండనివ్వచ్చు, అది మీ మధ్యలోనే ఉండాలి. మీకు మీ భర్తకి ఎలాంటి భేదాభిప్రాయాలైనా ఉండొచ్చు, ఎక్కువ తక్కువలు కావచ్చు, ఏమైనా జరగచ్చు. మీ బిడ్డలకి గురించి మీరు ఎవ్వరికి చెప్పుకోని అవసరంలా, మీ పిల్లలు ఇలాగ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏదో దారి తప్పిపోయారని, వాళ్ళకేవో అలవాట్లు ఉన్నాయని, వాళ్ళు సరిగా చదువుకోవట్లేదని ఎవ్వరికి మీరు చెప్పనవసరం లేదండి. మొన్న మా బాబు పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి నేను మా బాబు చదువుతున్నటువంటి స్కూల్కి వెళ్తుంటే వాళ్ళ అమ్మగా పేరెంట్స్ అందరూ కూర్చున్నారు వెనకాల వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి. మరి ఒక పేరెంట్, అందులో ఒక ఆవిడ, మరి వెనకాల అందరూ పేరెంట్స్ ఉన్నారు, తన తోటి స్నేహితులు ఉన్నారు, అందరు ఎదురుకుండా ఆ బాబు గురించి చాలా కించపరుస్తూ, మా అబ్బాయి ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి ఆ బాబు మీద చేయి పెట్టి వాళ్ళ అమ్మగారు ఆ టీచర్తో చెప్తుంటే వెనకున్నటువంటి ఎవరైతే పేరెంట్స్ వచ్చారో వాళ్ళందరూ ఆ బాబుని పాపం చాలా చిన్నతనంగా చూస్తున్నారు. మరి ఆ చిన్న పిల్లాడు కూడా 3rd స్టాండర్డ్ చదువుతున్నాడండి ఆ బాబు, అంతే. మా అబ్బాయి యొక్క ఫ్రెండ్ అనమాట. తలదించుకొని, చాలా సిగ్గుతో తలదించుకొని నుంచున్నాడు. నాకే జాలనిపించింది. చూడండి, ఈరోజు మెచ్యూరిటీ లేకుండా ఉన్నారు ఈరోజు పేరెంట్స్ కానీ ఎవరైనా సరే. మెచ్యూరిటీ, చక్కగా ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏ విషయాలు చెప్పుకోవాలి, ఏ విషయాలు చెప్పుకోకూడదు అనేటువంటి జ్ఞానం లేదు ఈ రోజుల్లో. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలియక ప్రతి విషయాన్ని మరి వాళ్ళు అనుకుంటున్నారు టీచర్తో చెప్తున్నాంలే అని అనుకుంటున్నారు, కానీ వెనకున్న మేమందరం వింటున్నాము అనే ఊహ కూడా వాళ్ళకి లేదు. తన కుమారుడు ఎలా ఫీల్ అవుతాడు అనే విషయం కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవట్లా. మరి అలా ఉన్న పిల్లలు వాళ్ళ హృదయాల్లో ఆ ఒక్క చెడు బీజాన్ని పెట్టుకొని, నా గురించి ఇలా చెప్తున్నారు అని పెట్టుకొని వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. చాలా చిన్నతనంతో వాళ్ళు ఉంటారండి ఆ విధంగా చెప్పడం వల్ల. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, అపవిత్రమైన మాటల వల్ల, విస్తారమైన మాటల వల్ల నువ్వు భక్తిహీనుడు అయిపోతావు. అపవిత్రమైన మాటలు ఎక్కడైతే మనం ఎక్కువగా మాట్లాడతామో అక్కడ విశ్వాసానికి తావు ఉండదు. మనము ఎక్కడ మరి దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీద, మనుషుల మాటల మీద, మనుషులు చెప్పే విషయాల మీద ఎక్కువగా ఆధారపడిపోతామో అక్కడ దేవుని యొక్క ప్రాముఖ్యతకు మనము చోటు ఇవ్వమండి. అందుకనే మనము విశ్వాసంలో ఎదగలేకపోతున్నాం. మీ కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే జడ్జిమెంట్ కోసమో మీ తోటి కోడల దగ్గరకో, మీ ఫ్రెండ్ దగ్గరకో, లేకపోతే మీ బంధువుల దగ్గరకో దయచేసి వెళ్ళకండి. దేవుడి వద్దకు రండి, దైవజనుల దగ్గరికి వెళ్ళండి. చక్కగా మీకు దేవుడి దగ్గర మీకు ఆ చిత్తం ఏంటో తెలియకపోతే, ఆ స్పష్టత రాకపోతే దైవజనుల దగ్గరికి వెళ్ళండి. మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని వాక్యంలో, విశ్వాసంలో మిమ్మల్ని బలపరిచే మీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకోండి తప్పితే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీ విషయాలు, గోప్యంగా ఉంచవలసినటువంటి విషయాల గురించి ఇతరులతో చెప్పద్దు. వారి సంగతులు, వీరి సంగతుల గురించి ఎక్కడ ఆరా తీయద్దు. మీకున్నటువంటి సమయాన్ని మీరు చక్కగా సద్వినియోగపరుచుకోండి. దేవుని వాక్యము రోమాపత్రిక 10వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగును అని వాక్యం సెలవిస్తుందండి. మీరు ఏ మాటలు ఎక్కువగా వింటున్నారు, ఏది ఎక్కువగా మీరు దృష్టి పెడుతున్నారు, వేటిని మీరు ఎక్కువగా వెంబడిస్తున్నారు? చూడండి, కడుపుతో ఉన్న వాళ్ళ గృహాల్లోకి మనం వెళ్తే, గర్భిణీ స్త్రీల గృహాల్లోకి వెళ్తే
అందమైన పిల్లల యొక్క ఫోటోలు వాళ్ళ యొక్క డోర్స్ మీద, వాళ్ళ యొక్క గోడల మీద పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ అందమైన బిడ్డల్ని చూస్తా ఉంటే వాళ్ళ కడుపులో పుట్టే పిల్లలు కూడా అంత అందంగా పుడతారు అనే ఒక చిన్న విశ్వాసం, చిన్న హోప్ అన్నమాట. మీరు ఎవరిని ఎక్కువగా చూస్తారో, మీరు ఎవరితో ఎక్కువగా సమయం గడుపుతారో మీరు కూడా వారిలాగానే అయిపోతారండి కొద్ది కాలానికి. దేవుడితో ఎక్కువ సమయం గడిపితే, దేవుడిని యొక్క ముఖమును చూస్తే, దేవుని యొక్క మాటలు ఎక్కువగా మీరు వింటే, మీరు కూడా దేవుని స్వరూపమును, దేవుని పోలికను కలిగి జీవిస్తారు. ఆయన ఆత్మతో మీరు ఉంటారు. విశ్వాసంలో ముందుకు వెళ్తారు. మీకు ఏదైనా సందేహాలు, అనుమానాలు వచ్చినప్పుడు మీరు అన్యుల దగ్గరకో, అవిశ్వాసంగా మాట్లాడే వారి దగ్గరకో దయచేసి వెళ్ళొద్దు గాని, దేవుని దగ్గరికి వెళ్ళండి. దైవ జనుల దగ్గరికి వెళ్ళండి. దైవ జనాంగం అని పిలువబడుతున్న వారి దగ్గరికి, మిమ్మల్ని ఆత్మలో పోషించే వారి దగ్గరికి వెళ్ళండి. వారు మిమ్మల్ని విశ్వాసంలో నడిపిస్తారు, మిమ్మల్ని బలపరుస్తారు. ఎక్కువగా దేవుని వాక్యం వినండి. మిమ్మల్ని ఎవరు వాక్యంలో ఎక్కువగా బలపరుస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో, మీ ఆత్మకు తృప్తి ఎక్కడ దొరుకుతుందో ఆ ఒక్క వాక్యాలను మరల వింటుండడం వల్ల మీరు విశ్వాసంలో బలపడతారు. మీరు వాక్యానుసారంగా జీవిస్తారు. దేవుని యొక్క ఆత్మను కలిగి మీరు ఉంటారు. ప్రతి విషయమునకు మనుషుల మీద ఆధారపడకుండా దేవుడి పైన ఆధారపడతారు. అప్పుడు మీ కుటుంబాలు, మీ యొక్క బిడ్డల జీవితాలు అన్నీ కూడా వృద్ధిలోకి వెళ్తాయి. మీరు ఆశీర్వదించబడిన జనాంగంగా మీరు ఉంటారు. కాబట్టి మీకు అవిశ్వాసాన్ని కలిగించేటువంటి అపవిత్రమైన మాటలు వెనక మీరు వెళ్ళొద్దు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. మరి రెండవ కారణము చూద్దామండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలలో ఈ విధంగా రాయబడింది. చూద్దాం రండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు, దెయ్యముల బోధయందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అగుదురు అని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చూడండి, ఇక్కడ వ్రాయబడింది, కడవరి దినాల్లో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు, దెయ్యముల బోధయందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అగుదురు అని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇక్కడ వాక్యము తెలియజేస్తుందండి, మన యొక్క విశ్వాస జీవితంని బలపరిచేది మనము వినే బోధల ఎందేనండి. మనము ఏ బోధలు ఎక్కువగా వింటున్నామో, ఏ ఒక్క వాక్యాలపైన ఎక్కువగా మనం దృష్టి నిలుపుతున్నామో మన యొక్క ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంటుందండి. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ యొక్క వాక్యాన్ని వివరిస్తాను. ఒక గొర్రెల కాపరి తన యొక్క గొర్రెల యొక్క మందను కాచుకుంటూ వెళ్తుంటాడు. అయితే ఆ గొర్రెల మంద కనుక చక్కగా ఒక క్రమమైన పద్ధతిలో వెళ్ళాలన్నా, అవి చక్కగా పోషించబడాలన్నా అవి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ గొర్రెల కాపరి మీదే ఆధారపడి ఉంటుంది. ఆ గొర్రెల మంద ఎలాగుంది అనేది ఆ గొర్రెల కాపరి ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే తోడేళ్ళ చేతుల్లో చిక్కుకుపోకుండా, క్రూర మృగాల చేతుల్లో చిక్కుకుపోకుండా, మరి దారి తప్పి వెళ్ళిపోకుండా ఆ ఒక్క గొర్రెల మందని ఈ కాపరి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ గొర్రెల కాపరి కనుక నిర్లక్ష్యంగా ఉన్నాడు అనుకోండి, ఏం పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపో వాటిని వదిలేసి ఎటు పడితే అటు వాటిని తీసుకెళ్ళిపోతే కనుక అవి ఏవి పడితే అవి తినేస్తాయి. మరి ఏదో ఒక క్రూరమృగం చేతిలో అవి చిక్కుకుపోయి చచ్చిపోతాయి. మరి ఏదో ఒక తోడేలు తీసుకెళ్ళి వాటిల్ని చంపేస్తుంది. మరి కొన్ని గొర్రెలు దారి తప్పి వెళ్ళిపోతాయి, త్రోవ తప్పిపోతాయి. మరి కొన్ని గొర్రెలు ముళ్ళ పొదల్లో చిక్కుకుపోతాయి. ఇవన్నీ ప్రమాదాలకి దారి తీసిన యొక్క వ్యక్తి ఎవరండి? గొర్రెల కాపరి. ఆ కాపరి సరిగా లేనందువల్ల ఈ గొర్రెలన్నీ కూడా త్రోవ తప్పిపోయినాయి. మరి సేమ్ వే అదే రీతిగా ఒక బోధకుడు, ఒక ఆత్మల పట్టు కాపరి, ఆత్మల జాలరి, దైవ సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరి
తనకు దేవుడిచ్చినటువంటి సంఘాన్ని, తనకు దేవుడిచ్చినటువంటి ఆత్మలని అంతే పట్టుదలతో, అంతే భయముతో, భక్తితో, విశ్వాసంతో ఆ సంఘాన్ని అతను పోషించాలి. ఆ సంఘాన్ని అతను కాపాడుకోవాలి. తోడేళ్ళు చేతుల్లో చిక్కుకోకుండా, అంటే అపవాది చేతుల్లో చిక్కుకోకుండా వాటిల్ని కాపాడుకుంటూ ఉండాలి. వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. వారికి చక్కటి విశ్వాస వాక్యాన్ని అందించాలి. వారిని ఎప్పటికప్పుడు మానిటర్ చెయ్యాలి. ఒక వారము మందిరానికి రాలేదు అంటే, ఒక ఉపవాస ప్రార్థనకి రాలేదు అంటే, వారికి ఫోన్ చేసి అడగాలి. వాళ్ళ బాగోగులు తెలుసుకోవాలి. అయితే మరి ఈ రోజుల్లో కాపరులు కొంతమందిలేండి, అందరి గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సత్యవాక్యమును గురించినటువంటి అనుభవము లేని వారుగా ఉండి, వారు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కొన్ని బోధలను, అబద్ధ బోధలను ప్రకటిస్తున్నారు. వివాహము చేసుకోకూడదు, లేకపోతే ఇటువంటి సమయంలోనే మీరు వివాహం చేసుకోవాలి. మన యొక్క పరిచర్యలో ఉండేవారు, మన పరిచర్యలో ఉండే సంఘంలో ఉండేవారినే వివాహాలు చేసుకోవాలి. మీరు తెల్ల బట్టలు మాత్రమే వేసుకుని రావాలి. ఈ ఆహారాలే తినాలి. ఈ సమయంలోనే ఇక్కడే మీరు వివాహం చేసుకోవాలి. ఈ ప్రాంతంలోనే మీరు సేవకి వెళ్ళాలి. ఇలా కొన్ని రూల్స్ చెప్తారండి. ఈ ఆహార పదార్థాలే మీరు తినాలి, ఇవి తినకూడదు. మరి ఈ యొక్క కులం సంబంధించినటువంటి వ్యక్తినే మీరు వివాహం చేసుకోవాలి. అవునండి, కొంతమంది సంఘాలలో ఇలాంటి బోధలు కూడా ఉన్నాయి ఇప్పుడు. అందుకనే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కపటమైనటువంటి వేషధారణ కలిగినటువంటి అబద్ధ బోధలు, దెయ్యాల బోధల్లో మీరు లక్ష్యం ఉంచితే కనుక విశ్వాసంలో మీరు భ్రష్టులైపోతారు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ రోజుల్లో ఎంతోమంది వివాహాలు చేసుకోవాలంటే మంచి తేదీలు మాకు కావాలండి అని అంటారు. ఈ తేదీ మంచిది కాదండి, ఈ డేట్ మంచిది కాదండి, ఈ సమయం మంచిది కాదండి, అబ్బాయికి అమ్మాయికి జాతకాలు చూపించాలండి. అవునండి, ఈ కలర్ బట్టలే వేసుకోవాలండి, ఈ కలర్ బట్టలు వేసుకోకూడదండి, ఈ సమయంలోనే ఈ టైంలోనే చెయ్యాలండి, ఆ టైం దాటిపోతే వర్జం వస్తుందంట, ఆ టైం దాటిపోతే రాహుకాలం ఉందంట. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, గ్రహాలను మరి తేదీలను సృష్టించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గ్రహాలను మార్చగలిగినటువంటి శక్తి మన దేవుని పైన ఉంది. ఒక గ్రహము నీకు విరుద్ధంగా పనిచేస్తుందంటే దేవుడికి చెప్పు, నాకు ఈ అనుమానాలు ఉన్నాయి ప్రభువా అంటే ఆ గ్రహాన్ని కూడా మీ పైన పని చేయకుండా ఆపేయగలడు ఆయన. అంత శక్తి ఉంది దేవునికి. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిందే దేవాది దేవుడు. ఆయనకు తెలియకుండా ఆయనకు మరుగయ్యి మీ పైన వ్యతిరేకంగా చేసేటువంటి కార్యాలు ఈ లోకంలో, ఈ సృష్టిలో దేనికి అధికారం లేదండి. సమస్త అధికారము దేవుని చేతులకు అప్పగించబడి ఉన్నది. హల్లెలూయా. ఏ అధికారమైనా సరే మీ పైన పని చెయ్యాలి అని అంటే అది దేవుడు చెబితేనే జరుగుద్ది. రాహుకాలము, వర్జాలు, శనివారాలు, మరి నలుపు, తెలుపు, ఎరుపు, ఇవన్నీ కలర్స్. మరి నాన్ వెజ్ తినాలి, నాన్ వెజ్ తినకూడదు, వెజిటేరియనే తినాలి, అవి తినకూడదు అని రూల్స్ ఏం లేదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, సమస్తమును దేవుడు మంచిది అని నిర్మించాడు. ప్రతి దానిని కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి మీరు తినినట్లయితే, మీరు భుజించినట్లయితే అవన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు ప్రతి విషయంలో మీకు అంత అనుమానం ఉంటే, మీకు అంత భయం ఉంటే, ప్రతి దాంట్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాటిని పరిశుద్ధపరచి మీరు భుజించండి. అప్పుడు మీకు ఆ అనుమానం ఉండదు, ఆ దోషం ఉండదు. హల్లెలూయా. మీకు నిజంగా వివాహాల విషయంలో మీకు ఇంకా స్పష్టమైన నడిపింపు కావాలి అని అనుకుంటే దేవుడి దగ్గర అడగండి. మీకు ఖచ్చితంగా ఏ డేట్లో చేసుకోవాలో, ఏ నెలలో చేసుకోవాలో, ఎక్కడ చేసుకోవాలో క్లియర్గా మీతో చెప్తారండి. క్లియర్గా మీతో చెప్తారు. అవును, మేము సేవకు వచ్చే ముందు ప్రభువారు మాతో చెప్పారు, మీరు 4 నెలల్లో సేవకు రావాలి అని. ఖచ్చితంగా మేము 4 నెలల్లో సేవకు వచ్చాం. ఒకసారి మేము ఇల్లు మారాలి అని అనుకున్నప్పుడు ప్రభు చెప్పారు, మరొక 3 దినముల్లో మీరు మీ ఆహార పదార్థములను సిద్ధపరచుకొని మీరున్న స్థలం నుండి వేరొక స్థలానికి వెళ్ళండి అని మాట్లాడారు మాతో. అప్పుడు
మేము 3 దినాల్లో ఆ ఇల్లు షిఫ్ట్ అయిపోయాం, వేరొక ఇంటికి వెళ్ళిపోయాం. మరొకసారి ఒక ఇంట్లో మేము ఉన్నప్పుడు ఆ ఒక ఇంటి ఓనర్ యొక్క ప్రవర్తన మాకు నచ్చకపోతే మేము ఇల్లు మారిపోదామని అనుకున్నాం. అయితే ఎన్ని ఇళ్ళు చూస్తున్నా సరే మాకు సమాధానం దొరకట్ల. ఎందుకు ఏమైంది అని ప్రభు దగ్గర మేము అడుగుతున్నాం. అయితే మేము డైలీ వాక్యం చదువుతున్నప్పుడు మేము ఆ రోజు రూతు గ్రంథంలో ఉన్నాము. ఆ రూతు గ్రంథంలో ఉన్నప్పుడు దేవుడు మాతో ఒక మాట చెప్పారు. కుమారి, నువ్వు ఈ పొలంలోనే ఉండు, వేరొక పొలంలోనికి నువ్వు వెళ్ళొద్దు, ఈ పొలాన్ని విడిచిపెట్టద్దు అని మాతో స్పష్టంగా చెప్పినప్పుడు మేము ప్రభు మాతో మాట్లాడుతున్న విషయం మాకు అర్థమైపోయింది. దేవుడు ఆ ఇల్లు ఖాళీ చేయొద్దంటున్నాడు అని మేము ఆ ఇల్లు ఖాళీ చేయలేదు. అదే రీతిగా మేము ఇక్కడ చర్చ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా క్లియర్గా దేవుడు ఒక నెల ఒక డేట్ చూపించారు. హగ్గై గ్రంథము 1వ అధ్యాయంలో 6వ నెల 24వ తారీఖున మందిర పనులు వారు ప్రారంభించిరి అనే వాక్యం రాయబడి ఉంటుందండి హగ్గై గ్రంథంలో. ఖచ్చితంగా మేము అదే రోజు మా చర్చ్ ఏదైతే ఇప్పుడు ఉందో ప్రాంతము, ఆ ఒక్క ప్రాంతంలో వచ్చి మేము ఆ స్థలాన్ని చూసుకుని ఆ రోజు ఆ ఒక్క స్థలాన్ని మేము కన్ఫర్మ్ చేసుకున్నాము. మరలా అదే రోజు మరుసటి సంవత్సరం 2022 జూన్ 24న స్థలాన్ని చూసుకున్నాము. 2023 జూన్ 24న మందిరాన్ని ప్రతిష్ఠించాము. హల్లెలూయా. అదే సమయంలో అదే డేట్కి అదే రోజున మందిర ప్రతిష్ఠ కూడా జరిగిపోయింది. మీకు నిజంగా తేదీలు కావాలి, వారాలు కావాలి, నెలలు కావాలి, రోజులు కావాలి, ఏ సమయంలో చేసుకోవాలి అని అడిగితే పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మీతో స్పష్టంగా నేరుగా అన్ని మీకు చెప్తారండి. డేట్ వైజ్ కూడా చెప్తారు. వివాహాల తేదీలు పెట్టించుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళవసరం లేదండి. మన దేవుడు ఉండగా మనము వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అటువంటి బోధల యందు లక్ష్యం ఉంచినప్పుడు మీరు విశ్వాసంలో భ్రష్టులైపోతారు అని వాక్యం సెలవిస్తుంది. దయచేసి అలాంటి అబద్ధ బోధలు, దెయ్యముల బోధలు పైన మీరు లక్ష్యం ఉంచొద్దు. మరి ఈరోజు డిబేట్లను జరుగుతున్నాయి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో. ఏవి పడితే అవి క్వశ్చన్లు, అసలు వాక్యానికి విరుద్ధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప, ఈ ఆహారాలే ఎందుకు తినాలి, ఇవెందుకు తినకూడదు, ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారండి ఇప్పుడు. అర్థం లేనటువంటి క్వశ్చన్స్. దయచేసి అటువంటివి ఎక్కువగా చూడొద్దు ప్రేమన సోదరి సోదరులారా. అవి చూడటం వల్ల మీరు విశ్వాసంలో భ్రష్టులైపోతారు. అటువంటి వాటిని వినడం వల్ల మీలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి విశ్వాసం కూడా సన్నగిల్లిపోతుంది. దయచేసి వాక్యాన్ని వినండి. విశ్వాసంలో మిమ్మల్ని బలపరిచేటువంటి వాక్యముల పైన మీ దృష్టిని నిలపండి. ఎవరు మిమ్మల్ని బలపరుస్తారు? ఏ దైవజనుడు మీ ఆత్మను పోషిస్తున్నాడు? ఏ సంఘం ద్వారా మీరు పోషించబడుతున్నారు? అక్కడ మీ యొక్క ఆత్మీయతను పెంపొందించుకోండి తప్పితే అనవసరమైన విషయాల్లో దయచేసి మీరు లక్ష్యం ఉంచి మీ విశ్వాసాన్ని మీరు పాడు చేసుకోవద్దు. దైవభక్తి గొప్ప లాభ సాధకమైంది కనుక తిమోతి, నీవు వీటి అందే సాధనం చేసుకో. శరీర సాధనము కొంచెం మట్టిగా నీకు ప్రయోజనకరము అవుతుంది, కానీ దైవభక్తి మరి రాబోయే దినములలో కూడా అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని పౌలు భక్తుడు తిమోతితో చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దైవ భక్తిని సాధనం చేసుకోండి. విశ్వాసంలో ఎదగడానికి మీరు సాధనం చేసుకోండి. అంతేగాని మీ విశ్వాసాన్ని పాడు చేసే విషయాలలో దయచేసి మీరు లక్ష్యం ఉంచి మీ సమయాన్ని, మీ యొక్క ఆత్మీయతను దయచేసి పాడు చేసుకోవద్దు. మరి మరొక కారణము, చివరి కారణము చూద్దామండి. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2-4 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నాము అని దాని వలనే ఎరుగుదుము. మనము ఆయన ఆజ్ఞలను గై కొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. చూడండి, ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా,
దేవుని పిల్లలను ప్రేమించుచున్నాము అని దానివల్లే ఎరుగుదుము. ఆయన ఆజ్ఞలు మనము నెరవేర్చిన వారమైతే ఆయన్ని ప్రేమించుచున్నాము అని అర్థం అంటండి. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇది మరొక పాయింట్. దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఎవరైతే దేవుని ద్వారా మరి జన్మించారో ఈ లోకంలో, వారు లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసము. హల్లెలూయా. లోకమును జయించిన విజయము మన విశ్వాసము. హల్లెలూయా. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు నిలుస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఎన్ని వాక్యాలు ప్రకటించినా, ఎంత వాగ్దాటితో మనము మాట్లాడినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, అనర్గళంగా మరి అన్య భాషలు మాట్లాడినా, మరి బల్లగుద్ది దేవుని వాక్యాలను గొప్ప రీతిగా మనము అధికారంతో ప్రకటించిన, దేవుడి ప్రేమ లేకపోతే, దేవుని యొక్క కనికరము మన మాటల్లో లేకపోతే, మన క్రియల్లో లేకపోతే మనము ఆయనకు సంబంధించిన వారం కాదండి. ప్రేమ లేని వారు విశ్వాసంలో ఎదగలేరు. ప్రేమ లేని వారు ఆత్మీయతలో ఎదగలేరు. ఆధ్యాత్మిక జీవితాల్లో ఎదగలేరు. ప్రేమే అన్నింటికీ మూలము. ప్రేమే అన్నింటికీ ఆధారము. ప్రేమ ద్వారానే మనము సమస్తము చేయగలుగుతాము. ప్రేమ లేని చోట దేవుని యొక్క సన్నిధి ఉండదు. ప్రేమ లేని చోట దేవుని యొక్క మాట పనిచేయదు. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో, కరుణ ఎక్కడైతే ఉంటుందో, కనికరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క విశ్వాసము, జయ జీవితము, విజయకరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితము మనము కలిగి ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మీరు లోకాన్ని జయించాలి అని అంటే మీకు విశ్వాసం కావాలి. విశ్వాసం ఎక్కడి నుండి వస్తుందండి? దేవుణ్ణి ప్రేమించడం ద్వారా వస్తుంది. ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకుంటారో, ఆయన చెప్పినట్లు చేస్తారో వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని అర్థమంట. సహోదరుని ద్వేషిస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటే అబద్ధీకుడు అని వాక్యం సెలవిస్తుంది. నీ సొంత సహోదరుని నువ్వు ప్రేమించాలి. నీ భర్తను నువ్వు ప్రేమించాలి. నీ భార్యను నువ్వు ప్రేమించాలి. నీ పిల్లల్ని నువ్వు ప్రేమించాలి. నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించాలి. నీ చర్చిలో, నీ మందిరంలో ఎవరైతే వస్తారో వాళ్ళని భేదాభిప్రాయాలు లేకుండా నువ్వు ప్రేమించాలి. మరి ధనికులు వస్తే వారిని ఒకలాగా, పేదవారు వస్తే వారిని ఒకలాగా, చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగస్తులు వస్తే వారిని ఒకలాగా, మరి ఏమీ లేకుండా మరి చిన్న తాపి పని చేసుకుంటూనో కరెంటు పనులు చేసుకుంటూ వచ్చే వాళ్ళని ఒకలాగా, ఇలాగా తారతమ్యంతో మనము ప్రేమించకూడదండి. దేవుడి ప్రేమతో మనము ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించాలంట. దశమ భాగాలు ఎవరిస్తారో వాళ్ళని ముందు కూర్చోబెట్టుకోవడము, మరి 10 రూపాయలు 20 రూపాయలు వేసే వాళ్ళని పక్కనకి వెళ్ళిపోవడం, వాళ్ళకి ప్రార్థన చేయకుండా ఉండడము అనేది ఒక దైవజనుడి యొక్క పని కాదు. అది అది దేవుడు చూపించినటువంటి మాదిరి కాదు. హల్లెలూయా. దేవుడు మనకు నేర్పించిన బోధ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని నువ్వు ప్రేమించాలి. ఇది దేవుడిచ్చినటువంటి 2 ప్రధానమైనటువంటి ఆజ్ఞలలో ప్రప్రదమైనటువంటి ఆజ్ఞ. హల్లెలూయా. మొట్టమొదటిగా నీ దేవుణ్ణి నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించు. రెండవదిగా నిన్ను వలె నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించు. ఆ విధంగా నువ్వు ప్రేమించినప్పుడు విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తావు. నువ్వు ఎప్పుడైతే విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తావో, ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగుతావో అప్పుడు లోకాన్ని జయించగలుగుతావంట. శరీర ఆశలను నువ్వు జయించగలుగుతావంట. సాతాను శక్తులను నువ్వు జయించగలుగుతావంట. నీకు దేవాది దేవుడు అధికారం ఇస్తాడంట. దేవాది దేవుడు నీకు బలాన్ని ఇస్తాడంట, శక్తిని ఇస్తాడంట నీ జీవితంలో. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు దేవుడి ప్రేమ మన యొక్క బ్రతుకులో ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారు. నువ్వు విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలంటే, అవిశ్వాసంగా నువ్వు ఉండకుండా ఉండాలంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో
నువ్వు సన్నగిల్లకుండా ఉండాలి అని అంటే నీవు ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. నీ ఇంట్లో ఉన్న నీ వారిని నువ్వు అందరినీ ప్రేమించాలి. వారి దారి తప్పిపోతున్నప్పుడు, వారి ప్రార్థన జీవితం సరిగా లేనప్పుడు వారి కోసం నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థించాలి. వారిని భక్తిలో తిరిగి మరలా కట్టమని వాళ్ళని ప్రార్థించాలి. అంతేగాని ఈ బిడ్డ మారడు, వీడు జీవితం అంతే, వీడు బ్రతికింతే అని చెప్పి వాళ్ళని విడిచిపెట్టకూడదు, వాళ్ళని వదిలివేయకూడదు. కానీ ప్రతి ఒక్కరిని ప్రేమించి వారి కొరకు ప్రార్థించేటువంటి హృదయము మనకి కావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తెలియజేస్తున్నారండి. సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు రక్తము కారుస్తున్నప్పుడు ఆయన నోట్లోంచి వచ్చినటువంటి మాట ఏంటంటే, అయ్యా వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు తండ్రి, దయతో వీరిని క్షమించు అని ప్రభు చెప్పారండి. హల్లెలూయా. వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక దయతో వీరిని క్షమించు. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, మనము ప్రేమిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు మన హృదయంలో ఉంటుందండి. ప్రేమ అంత్య దినముల్లో ప్రేమ చల్లారిపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో ఎవ్వరికి ప్రేమ లేదండి. అంతా మరి శుభకార్యాలు వచ్చినా ఏమొచ్చినా సరే ఇన్విటేషన్స్ కానీ అన్నీ ఫోన్లోనే వాట్సాప్లోనే పంపించేస్తున్నారు. ఇంతకు ముందు రోజుల్లో ఇంటికి వచ్చి మరి ఇన్విటేషన్ కార్డులు ఇచ్చేవారు. ఇప్పుడు అన్నీ ఫోన్లే, మొత్తం ఫోనే. చాట్ చేసుకోవడం, మెసేజ్ పెట్టుకోవడము, వచ్చేయండి మా పిల్లల పెళ్ళిళ్ళు కానీ పిలవడము, అంతేనండి. ప్రేమ లేదు ఈ రోజుల్లో. ఒకరు బాగుంటే ఇంకొకరు చూడలేకపోతున్నారు. ఒకరు చక్కగా ఎదుగుతూ ఉంటే సేవలో మరొకరు వెనక్కి నుంచి లాగేసే వాళ్ళు ఎంతోమంది ఈ రోజుల్లో ఉన్నారు. క్రైస్తవులే మరి సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈనాటి క్రైస్తవ సమాజం ఉంది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. ప్రేమ కలిగి జీవించండి. దేవుని రాకడ అతి సమీపంలో ఉందండి. నేడో రేపో అన్నట్లుగా ఉంది. ప్రతి సూచక క్రియ కూడా జరిగిపోతుంది. ఏ క్షణాన ఏ సమయంలో ప్రభువారు వస్తారో తెలియదు. ఎవరైతే విశ్వాసంలో మెలకువ కలిగి ఉంటారో వారిని నేను నా రాజ్యంలోనికి ఆహ్వానిస్తాను అని ప్రభు చెప్తున్నారు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంటున్న ఈ దినాల్లో మనము జాగ్రత్తగా ఉండడానికి, మెలకువగా ఉండడానికి ఎల్లప్పుడూ కూడా సంసిద్ధులుగా ఉండాలి. ఆశీర్వదించబడిన వారుగా మనం ఉండాలి. పరమందు ఇహమందు 2 రీతులుగా మనం ఆశీర్వదించబడాలి. విశ్వాసంలో ఎదగాలి, విశ్వాసంలో ముందుకు సాగాలి. అప్పుడే మనము ఈ లోకాన్ని జయించిన వారుగా, జయ జీవితాన్ని కలిగిన వారుగా మనము జీవిస్తాం. మరి ఈ విధంగా మీరు విశ్వాసంలో వృద్ధి చెందాలి అని నేను ఆశపడుతున్నానండి. మొట్టమొదటిగా అపవిత్రమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు కాకుండా దేవుడు వాక్యాన్ని ఎక్కువగా వినండి. అప్పుడు మీరు విశ్వాసంలో ఎదుగుతారు. రెండవది, అబద్ధ బోధలు, కపట బోధలు, దెయ్యముల బోధల పైన లక్ష్యం ఉంచక విశ్వాసంలో వృద్ధి చెందించేటువంటి బోధలు మీరు విన్నప్పుడు మీరు విశ్వాసంలో ముందుకు సాగుతారు. మూడవదిగా, ప్రేమ కలిగి దేవుడి ఆజ్ఞలను కలిగి ఉండండి. అప్పుడు మీరు విశ్వాసాన్ని కలిగి ఉండి లోకాన్ని జయిస్తారు. హల్లెలూయా. మరి ఈ 3 విషయాలు ఈరోజు మీ జీవితంలో మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే మీ విశ్వాస జీవితంలో మీరు ఎదిగి ఫలించి ఆశీర్వదించబడిన జనాంగంగా మీరు మార్చబడతారు. అట్టి రీతిగా మీరు ఈ దినమున ఫలించుదురుగాక. హల్లెలూయా. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మును సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.